మీరు ఎవరు గమనించినట్లేదు. ఇప్పుడు సబ్బు రుద్దుకున్నాం, ఇలా సబ్బు ఇలా రుద్దుకున్నాం, రెండు చేతులతో సబ్బు ఇలా రుద్దాం. నెక్స్ట్ ఇలా రుద్దాలి. అంటే దీని మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది ఏంటి, అర్థమైందా? ఈ మణికట్టు దగ్గర ఇక్కడ దాకా రావాలి. తర్వాత ఇలా ఇలా రుద్దాలి. తర్వాత ఒక్కొక్క ఏళ్ళు కూడా మళ్ళీ ఇలా రుద్దాలి. అర్థమైందా? తర్వాత గోడల్లో మట్టి ఉంటుంది, ఇలా రుద్దాలి. కుడి చేయి ఎడం చేతి మీద, ఎడం చేతి కుడి చేతి మీద రుద్దాలి. సో ఇది ఫస్ట్ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఒక్కొక్క ఏలు ఏంటి, మళ్ళీ గోడలో మట్టి ఉంటుంది కనుక దాన్ని కూడా ఇలా చేసుకోవాలి. ఇది ప్రాసెస్ మనం చేయాల్సింది. అర్థమైందా? ఇలా రుద్దుకున్న తర్వాత మళ్ళీ ఇలా రుద్దిన తర్వాత మళ్ళీ ఇలా అనుకొని మళ్ళీ ఒక్కొక్క ఏలు, బొటన వేలు కానీ అన్ని వేళ్ళు అన్నమాట, అన్ని వేళ్ళు. మళ్ళీ గోడలో మట్టిని కూడా ఉంటుంది కనుక అది కూడా దాన్ని కూడా రుద్దాలి. ఇది మనం చేయాల్సింది. ఇలా హ్యాండ్ వాష్ అనేది అన్నం తినడానికి ముందు, అన్నం తిన్న తర్వాత హ్యాండ్స్ వెళ్ళి